So welcome to Telangana Culture Classes by me, Viral Sharma in LTX. So today class number 17. So we are going to discuss about Chalukyan age cultural development. So Chalukyas గురించి introductory class already మనకి లాస్ట్ వీక్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక చాళుక్యన్ ఏజ్ లో జరిగినటువంటి కల్చరల్ డెవలప్మెంట్. సో తెలంగాణ కల్చర్ క్లాస్ కాబట్టి కల్చర్ ఫోకస్ గా. సో క్లాస్ నెంబర్ 16 లో మనం చాళుక్యాస్ డైనస్టీస్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ లో సో వేములవాడ చాళుక్యాస్ అవ్వచ్చు, ముదిగొండ చాళుక్యాస్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటి, వాళ్ళ యొక్క చాళుక్యాస్ ఫ్యామిలీస్ లో ఎన్ని టైప్ ఆఫ్ అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఎవరు, బాదామి చాళుక్యాస్ ఎవరు, ముదిగొండ చాళుక్యులు ఎవరు, వేములవాడ చాళుక్యులు ఎవరు, ఇవన్నీ కూడా మనం వివరంగా సో చాలా విపులంగా తీసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్ లో చాళుక్యాస్ సంబంధించినటువంటిది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ లో, అదేవిధంగా గ్రూప్ 1 కి ఒక బేస్ మనకి అప్కమింగ్ సో ప్రీవియస్ గా వచ్చినటువంటి రాష్ట్రకూటులో అవ్వచ్చు, సో అప్కమింగ్ లో వచ్చేటువంటి మనకి కాకతీయాస్ అవ్వచ్చు, వీళ్ళ మధ్య మనకు ఒక బ్రిడ్జ్ లాగా ఒక చాళుక్యన్ ఏజ్ అనేది ఉంటుంది. సో చాళుక్యాస్ కి సంబంధించి టిఎస్పిఎస్సి కాదు, ఏపీఎస్సి, యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక సౌత్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ తెలుగు సంస్కృతి లేదా తెలుగు సాహిత్యం అనేటువంటి దానికి ఒక చాళుక్యన్ ఏజ్ అనేటువంటిది ఒకనొక స్వర్ణయుగంగా మనం భావించవచ్చు. సో తెలుగు భాషకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, లేదా తెలుగు భాషకి సంబంధించినటువంటి సో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ తోటి తెలుగు పొయిటరీని మొదలు పెడుతున్న రోజులు, అదేవిధంగా తెలుగులో రకరకాల ప్రక్రియలు, రకరకాల వృత్తాలు, తరోజ, మధ్యాకరాల వృత్తాలు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క శాసనంలో ఆ యొక్క వృత్తాల్లో ఆ యొక్క శాసనాలు వేయడం అనేటువంటిది మనం చూస్తాము. అండ్ శైవ మతము, జైన మతం. సో మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్త్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వైష్ణవిజం. సో రీసెంట్ గా అయోధ్య రామ మందిరం చూసాము. సో వైష్ణవిజము, బుద్ధిజం ప్రిడామినెంట్ గా ఉంటాయి. సో వైష్ణవిజము ఇనిషియల్ డేస్ లో ఉంది, అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మము అన్న కాంటెక్స్ట్ లో వైష్ణవ ధర్మం ఉంటే దానికి అగెనెస్ట్ గా లేదా దానికి ఒక ఆల్టర్నేటివ్ గా మనకి బుద్ధిజం. సో సింపుల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ తోటి సో అన్ని వర్గాలని ఇంక్లూజివ్ సో లోయర్ సెక్షన్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీని నార్త్ ఇండియన్ బెల్ట్ లో కలుపుకుంటూ బుద్ధిజం కనిపిస్తే, మనకి సౌత్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో శైవిజం ఎక్కువ డామినెంట్ గా ఉంటుంది. సనాతన ధర్మము, హిందూ ధర్మం పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఆల్టర్నేటివ్ గా ఒక చాళుక్యన్ బెల్ట్ అంటే మనకి వేంగి చాళుక్యాస్ ఇటు పక్కన బంగాళాఖాతం నుంచి అటు పక్కన మనకి అరేబియా సముద్రం, మహారాష్ట్ర బోర్డర్స్ వరకు, సో కర్ణాటక మహారాష్ట్ర ఏరియాస్ వరకు ఈ యొక్క బెల్ట్ లో జైనిజం ఈ యొక్క చాళుక్యన్ ఏజ్ లో మనకి గ్రో అవడం చూస్తాము. సో బుద్ధిజం కూడా ఉంటది, బట్ ఇది డామినెంట్ ఫోర్స్ కాదు. ఇక్కడ వైష్ణవిజం, సో ద్రావిడ వైష్ణవులు అనేటువంటి ఒక తెగ లేదా ఒక సెక్ట్, ఒక గ్రూప్ ఆఫ్ సైన్స్ ని మనం చూస్తుంటాము, అది కూడా ఉంటది, బట్ ఇట్ విల్ బి మైనారిటీ ఫోర్స్. డామినెంట్ ఫోర్సెస్ శైవిజము, జైనిజము మనకి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అందుకే శైవ మతానికి సంబంధించినటువంటి గుడులు, ఆ యొక్క ఆర్ట్, కల్చరు, లిటరేచరు మనకి ఎక్కువ పోయిట్స్ అవ్వచ్చు, పర్సనాలిటీస్ అవ్వచ్చు, రిలీజియస్ రిఫార్మిస్ట్, రివైవలిస్ట్ మూవ్మెంట్స్ అనేటువంటివి శైవిజం ఫోకస్ గా ఉంటాయి. అండ్ జైన్ కి సంబంధించినటువంటి మనకి కేవ్స్ అవ్వచ్చు, స్కల్ప్చర్స్ అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, డొనేషన్స్ అవ్వచ్చు మనం చూస్తూ ఉంటాం. సో రిలీజియస్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే వేదిక్ రిలీజన్, వైదిక మతం అనేటువంటిది డామినెంట్ ఫోర్స్ గా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క చాళుక్యన్ ఏజ్. చాళుక్యన్ ఏజ్ అంటే మన డిఎస్పిఎస్సి గ్రూప్ 2 సిలబస్ లో ఇచ్చినటువంటి వేములవాడ చాళుక్యులు, ముద్దిగొండ చాళుక్యులే కాదు, ఓవరాల్ గా చాళుక్యన్ పీరియడ్ సంబంధించిన దాంట్లో ఒక వేదిక్ రిలీజన్, వైదిక మతం అనేటువంటిది డామినెంట్ ఫోర్స్ గా ఉంటుంది. సో బ్రాహ్మిన్స్, అగ్రహారాస్, సో ఒక రాజులు ఎవరైతే చాళుక్య రాజులు ఉన్నారో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇవ్వడము, అగ్రహారాల్లో పెట్టుకుని బ్రాహ్మణులని గౌరవంగా చూసుకోవడం ద్వారా వైదిక మతానికి ప్యాట్రనైజ్ చేయడం అనేటువంటిది చూడొచ్చు. ఈ వైదిక మతంలో ఏ సెక్ట్ అంటే మనకి శైవిజం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కుమారుల భట్టు, సో అప్పుడున్నటువంటి మనకి రైటర్ లేదా పోయిట్ అయినటువంటి కుమారుల భట్టు యొక్క పూర్వ మీమాంస వేదాంత అనేటువంటి మెథడ్ ని సో మనకి యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏన్షియంట్ హిస్టరీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస ఇలాంటి సిద్ధాంతాలు సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్న సిద్ధాంతాలు చూస్తుంటాము. అందులో పూర్వ మీమాంస అనేటువంటి ఒక వేదాంత మెథడాలజీని కుమారుల భట్టు ప్రాపగేట్ చేశాడు. అది జరిగింది కూడా ఒక చాళుక్యన్ పీరియడ్ లో అని చెప్పొచ్చు. సో ఈ కుమారుల భట్టు చాళుక్యాస్ కి కాంటెంపరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అతను ప్రాపగేట్ చేసినటువంటి పూర్వ మీమాంస అనేటువంటి సిద్ధాంతము ఆ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉంది. సో ఈ యొక్క
ప్రతి సామ్రాజ్యము, సో ఇంతకుముందు వచ్చినటువంటి విష్ణుకుండంలో అవ్వచ్చు, వాకాటాకాస్ అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, అంతకుముందు శాతవాహనులు అవ్వచ్చు, ఈ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రకూటులు అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి కాకతీయులు అవ్వచ్చు. సో మిగతా అందరూ గుళ్ళని నిర్మించడము, గుళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడము, డొనేషన్స్ ఇవ్వడం అవన్నీ చూస్తుంటాం. కానీ సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాళుక్యాస్ అన్న వాళ్ళు గుళ్ళని ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్మించారు. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ డ్యూరింగ్ చాళుక్యన్ ఈజ్ లైక్ ఏ మూవ్మెంట్, ఒక ఉద్యమం లాగా గుళ్ళని కట్టడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది దేనికి ప్యారల్ గా ఉంటుంది అంటే ఒక యుద్ధానికి ప్యారల్. సో ఒక యుద్ధానికి ఒక రాజు వెళ్తున్నాడు అంటే దానికి చిహ్నంగా ఒక గుడిని కట్టుకోవడము. సో మిగతా రాజులు మహా అయితే ఒక ఇన్స్క్రిప్షన్, ఒక కాపర్ ప్లేట్, లేకపోతే ఒక నిమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటే ఒక నాణం వేయడము, ఒక పత్రం జరగడము చూస్తుంటే, ఇక్కడ మాత్రం యుద్ధానికి ఒక టెంపుల్ ని వాళ్ళ ఒక సాక్షిభూతంగా ఆ రోజు దేవాలయాలు యుద్ధానికి సాక్షిభూతంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ గా విజయాదిత్య టూ, సో రెండవ విజయాదిత్యుడు అనేటువంటి ఒక చాళుక్య రాజు తన జీవిత కాలంలో, తన పరిపాలనా కాలంలో 108 యుద్ధాలు చేశాడు. అదేవిధంగా 108 గుళ్ళను కట్టించాడు. సో ఇంకో రాజు అయినటువంటి చాళుక్య భీముడు, ఇంకో ఒక చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య భీముడు 360 గుళ్ళని కట్టించాడు. సో ఇంట్రెస్టింగ్ గా తను రాజుగా తన పరిపాలన కాలంలో అతను చేసిన యుద్ధాలు కూడా 360. సో గుళ్ళను నిర్మించడమే కాదు, శైవ మతానికి సంబంధించినటువంటి గుళ్ళు, జైన మందిరాలకి డొనేషన్స్ ఇవ్వడము, సో వాళ్ళు మాత్రం ఇవ్వడమే కాదు, వాళ్ళ యొక్క మెయిన్ క్వీన్, వాళ్ళ యొక్క రాచపత్ని, వాళ్ళ యొక్క భార్య ఎవరైతే మహారాణిగా లేదా యువరాణిగా ఉన్నటువంటి రాణి ఉంటారో వాళ్ళు కూడా శాతవాహనుల స్త్రీలకి ఏ విధంగా అయితే ఎంపవర్మెంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో, సో ల్యాండ్ గ్రాంట్స్ లేదా రిలీజియస్ బాంక్స్ సంబంధించినటువంటి వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చేటువంటి ఫ్రీడమ్ ఆ మహారాణులకి శాతవాహనుల కాలం నుంచి మొదలైంది. తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకుల్లో, వాకటాకుల్లో, విష్ణుకుండంలో కూడా చూసాము సేమ్ కంట్రీ. సో సేమ్ కల్చర్ వీళ్ళలో కొనసాగడంతో పాటుగా సో వీళ్ళు ఏంటంటే ప్రతి యుద్ధానికి ఒక గుడిని నిర్మించడం అనేటువంటిది ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక యుద్ధ స్ఫూర్తి అనేటువంటిది ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మందిరం రూపంలో రిఫ్లెక్ట్ అయిందని చెప్పి చెప్పుకుంటారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చాళుక్యుల కాలం నుంచే తెలుగు రాష్ట్రాల్లో, సో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సో గుడికి, సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఇక్కడ టెంపుల్స్ ఎట్లా ఉంటాయంటే సో ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. బట్ ఇక్కడ రెండు వైపులా లేదా మూడు వైపులా గోడలు ఉండడం, ఇంకో వైపు ఓపెన్ గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో జనరల్ గా ఈ యొక్క గుడి యొక్క పరిసర ప్రాంతాల్లో ఊరి పెద్దలు పంచాయతీలు నిర్వహించడము, ఊరి సమస్యల గురించి ఒక అసెంబ్ల్ అవడం అనేటువంటి కల్చర్. సో ఒక రచ్చబండలాగా, ఒక సమస్యల పరిష్కార వేదిక లాగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లాగా టెంపుల్స్ మన డైలీ లైఫ్ లోకి రావడం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో చాళుక్యన్ డేస్ నుంచే మనం చూస్తాము. సో సో ఇక్కడ గుణాగ్య, సో ఒక గుణాగ విజయాదిత్య అనేటువంటి రాజు యొక్క బిక్కవూల్ దగ్గర గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, సో మనం చూస్తుంటాము హరిహర క్షేత్రం అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ ఒకే కాంప్లెక్స్ లో ఒక 3-4 టెంపుల్స్. సపోజ్ మనకి ఒక జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఒక బ్రహ్మ టెంపుల్స్ అని చెప్పేసి ఉంటాయి. యాక్చువల్గా అవి శివుడు టెంపుల్స్. సో బ్రహ్మ గుళ్ళు అని చెప్పేసి ఉంటాయి. ఒక 9 గుళ్ళు ఉంటాయి. 6 గుళ్ళు కాంపౌండ్ లోపల ఉంటాయి, 3 గుళ్ళు బయట ఉంటాయి శివుడివి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని ఒక గుణాగ్య విజయాదిత్యుడు అనేటువంటి వాడు రాజు, చాళుక్య రాజు పిక్కవోల్ దగ్గర నిర్మించాడు. సో ప్రామినెంట్ శైవ టెంపుల్ ని రాజరాజ నరేంద్రుడు, సో ఆ కాలంలో ఉన్నటువంటి టెంపుల్స్ లో డామినెంట్ టెంపుల్స్ అనేటువంటివి శైవ టెంపుల్స్ ఉన్నాయి. సో ఎక్కువ గుళ్ళను నిర్మించారు, ఎక్కువ దండయాత్రలు ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అయ్యాయి. ఆ లెక్కను చూసుకుంటే రాజరాజ నరేంద్రుడు మనకి వేంగి చాళుక్యుడు, సో ఈస్ట్ గోదావరి, సో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు ఎక్కువ గుళ్ళు చాళుక్య రాజుల్లోకి వెళ్ళా ఎక్కువ గుళ్ళను నిర్మించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనం బ్రాడ్ పర్స్పెక్టివ్ లో చూడాలి. గ్రూప్ 2 టీఎస్పీఎస్సీలో ఓన్లీ ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు ఉన్నారు కాబట్టి అక్కడికి రిస్ట్రిక్ట్ అవ్వడము, గ్రూప్ 1 లో ఈ టాపిక్ లేదు కాబట్టి మొత్తానికి స్కిప్ చేయడం కాదు. ఎందుకంటే ఒక కొహరెన్స్ ఉండాలి. ముందున్నటువంటి విష్ణుకుండలు, తర్వాత రాష్ట్రకూటులు, తర్వాత కాకతీయాస్ గురించి మనం సంపూర్ణంగా సిలబస్ లో ఉన్నటువంటి వీళ్ళ గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయాలంటే మధ్యలో ఉన్నటువంటి చాళుక్యుల గురించి కూడా అంతే డీప్ గా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాలెడ్జ్ మనకి ఎలిమినేషన్ లో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ యూజ్ అవుతుంది. గ్రూప్ 2 అయితే ఆల్రెడీ సిలబస్ లో ఉంది. అండ్ ప్యారల్ గా ఏపీఎస్సీ రాస్తున్న వాళ్ళు లేదా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా
ఒక చాళుక్యాస్ అనేటువంటిది సౌత్ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చోళాస్ చాళుక్యాస్ గురించి నేర్చుకోకుండా అస్సలు మనం సౌత్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ అవ్వచ్చు, మిడివల్ హిస్టరీ అవ్వచ్చు, మనం టచ్ చేసేటువంటి స్కోప్ ఉండదు. సో ఈ యొక్క జాతరలు, కోటమైసమ్మ జాతర, సమ్మక్క సరక జాతర మనం చూస్తూ ఉంటాం. తెలంగాణ కల్చర్లో ఈ యొక్క జాతర అనేటువంటిది. సో చాళుక్యుల కాలంలో తెలంగాణనే కాదు, సో ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ లో ఉన్నట్టు ప్రస్తుతం ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, సో ఇలా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కామన్ గా జాతర ఉంది. ఈ యొక్క మనం చేబ్రోలు నుంచి, సో చేబ్రోలు శాసనం, తెలుగు సాహిత్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చేబ్రోలు శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మనకి ఒక చేబ్రోలు శాసనం సంబంధించిన తెలుగు సాహిత్యం సంబంధించిన ఎన్నో ఎవిడెన్సెస్ మనకి దొరికాయి. సో అలాంటి చేబ్రోలు అనేటువంటి ఊరు నుంచి బెజవాడ అంటే విజయవాడ వరకు కూడా ఈ యొక్క యుద్ధమల్ల రాజు, సో చాళుక్య రాజు అనేటువంటి యుద్ధమల్లుడు పరిపాలన ఉన్నప్పుడు ఒక మహాసేన జాతర అనేటువంటి జాతర జరిగేది. ఇది చేబ్రోల్ నుంచి విజయవాడ వరకు ఒక కామన్ ఎరా 930, సో క్రీస్తు శకము, సో మనకి దాదాపు 10వ శతాబ్దం, సో 6 నుంచి 12వ శతాబ్దం చాళుక్యులు పరిపాలించమని చెప్పాం కాబట్టి ఒక 10వ శతాబ్దం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బెజవాడ ఇన్స్క్రిప్షన్ లో యొక్క జాతరలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. సో జాతరలు ఎక్కువ ఇప్పుడైతే కల్చరల్ గా చూస్తే తెలంగాణలో జరుగుతున్నాయి, బట్ బెజవాడ ఇన్స్క్రిప్షన్ లో చేబ్రోల్ నుంచి విజయవాడ వరకు మహాసేన జాతర జరిగింది యుద్ధమల్లుడి కాలంలోని మెన్షన్ చేసి ఉంది. సో టెంపుల్స్ చూసాము, జాతర పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. సో శైవిజం ప్రామినెంట్ అని చెప్పుకున్నాం వైదిక మతంలో. ఈ శైవిజంలో ఉన్నటువంటి శివ దీక్ష, ఫర్ సపోజ్ ఒక ఇన్స్క్రిప్షన్ 8వ శతాబ్దం, సో 7th ADలో ఉన్నటువంటి ఒక శివమండల దీక్ష అనేటువంటిది ఉంది అని చెప్పి మనకి శాసనాల్లో రాసి ఉంది. సో ఈ యొక్క శివ దీక్ష లేదా శివమండల దీక్ష అనేటువంటివి చాలా పాపులర్. అంటే ఇప్పుడు మనం ట్విట్టర్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు అంటున్నాం కదా, అప్పుడు ఉన్న రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక శివ దీక్ష లేదా శివమండల దీక్ష అనేటువంటిది చాలా చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. రుద్రాక్ష ధారణ కూడా పాపులర్, అండ్ విభూతి ధారణ పాపులర్. గురు పాదకం అంటే ఒక గురు యొక్క పాదకం, ఇప్పుడు ఒక పాదాలు ఉంటాయి, ఆ పాదాల నుంచి వాటర్ రావడము. సో గురుపాదక స్తోత్రం అని చెప్పేసి కూడా మనం సంస్కృతం లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో శంకరాచార్యులు రాసినటువంటి స్తోత్రం ఉంది. సో గురువు యొక్క పాదుకల నుంచి వాటర్ రావడం, సో పవిత్ర జలం రావడాన్ని గురుపాదకం అంటారు. ఈ గురుపాదకము, శైవ దీక్ష, రుద్రాక్ష ధారణ, విభూతి, ఇవన్నీ కూడా పాపులర్ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు శైవిజం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు, ఆడ్మెన్ అవుట్ అవ్వచ్చు, లేదా కింది వాటిలో ఏది శైవ మతానికి చెందనిది అన్న దాంట్లో మధ్యలో మనకి గరుడాల్వారు లేదా చక్ర సిద్ధ స్నానం ఇలాంటి టర్మినాలజీ ఇచ్చేసి శైవ దీక్ష ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రుద్రాక్ష, ఆప్షన్ సి విభూతి, ఆప్షన్ డి గరుడాల్వారు ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్ డి అనేటువంటి దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఒక తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ యొక్క మతం గురించి లేదా ఏ యొక్క శాఖ గురించి లేదా ఏ యొక్క ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి టర్మినాలజీస్ ని మాక్సిమం ఇలా నోట్స్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. తెలుగు అకాడమీ బుక్ అవ్వచ్చు, అంబేద్కర్ బుక్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ మెటీరియల్ అవ్వచ్చు, దాని నుంచి మనం ఇలా పార్ట్స్ కింద నోట్స్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. సో సేమ్ నోట్స్ ని టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నాము, డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి మనం నోట్స్ ఎట్లా డివైడ్ చేసుకోవాలనేటువంటిది ఒక చిన్న ఐడియా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో సింహ పరిషత్, సో యొక్క సింహ పరిషత్ అనేటువంటిది విజయవాడలో ప్రాపగెండా అనేటువంటిది జరుగుతూ ఉంది. శైవ మతానికి సంబంధించినటువంటి ప్రాపగెండా అంటే ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే శైవ మతానికి సంబంధించిన మత ప్రచారము యొక్క సింహ పరిషత్తు. సో పరిషత్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే వైద్య విధాన పరిషత్తు, ఇలాంటి పరిషత్తులు మనం చూస్తూ ఉంటాము. సింహ పరిషత్ అనేటువంటిది ఒక సభ లేదా ఒక సమావేశము యొక్క ప్రాపగెండా, శైవ మతానికి సంబంధించిన భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి ఈ యొక్క విజయవాడ లాంటి నగరాల్లో జరుగుతూ ఉండేవి. శ్రీశైలం యాజ్ కపాలికా సెంటర్, సో భవభూతి అనేటువంటిది 8వ శతాబ్దానికి చెందినటువంటి కన్నోజ్, సో మనకి నార్త్ ఇండియా లేదా నార్త్ ఈస్ట్ లేదా ఈస్టర్న్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో భవభూతి అనేటువంటి కవిని మనం చూస్తాం 8వ శతాబ్దంలో. అతను యొక్క శ్రీశైలాన్ని కాపాలిక కేంద్రము లేదా శ్రీశైలం యాజ్ ఏ కాపాలిక సెంటర్ అని చెప్పేసి పేర్కొన్నాడు. సో కాపాలిక అంటే కపాలము, కపాలదారి, శైవ మతం అనేటువంటి అర్థాలు వస్తాయి. సో ఈ యొక్క శైవ మతానికి శ్రీశైలం ఒక మెయిన్ సెంటర్ గా ఉందని చెప్పేసి భవభూతి శ్రీశైలాన్ని కాపాలిక కేంద్రము లేదా కాపాలిక సెంటర్ అని మెన్షన్ చేయడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శివ యాజ్ మహావ్రతి, నన్నే చూడు ఏదైతే మనకి వీరశైవము, శైవ మతం యొక్క ప్రాపగెండాలో ఇట్ పీక్స్. సో ద పీక్ పాయింట్ ఇన్
శైవ మత లేదా శైవ ఐడియాలజీ స్పీక్ పాయింట్ ఈజ్ వీరశైవ ఐడియాలజీ. ఆ వీరశైవ ఐడియాలజీలో సంబంధించి ఒక పోయిట్ గా మనకి నన్నెచోనుడు తెలుగు సాహిత్యంలో కూడా నన్నెచోనుడికి ముందు నన్నెచోనుడు తర్వాత అనేటువంటిది మనం అంత ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క నన్నచరుడు ఈ యొక్క శివ కవి యుగము లేదా శైవ యుగానికి చెందినటువంటి కవిగా మనం చూస్తాము. ఆ యొక్క నన్నచరుడు శివుణ్ణి ఒక మహావ్రతి అని చెప్పి పేర్కొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శివుణ్ణి ఏమని పేర్కొన్నారు అంటే మహావ్రతిని ఆన్సర్ చేయాలి. మహావ్రతి అని శివుణ్ణి ఎవరు పేర్కొన్నారంటే నన్నచరుడిని ఆన్సర్ చేయాలి. శివుణ్ణి నన్నచరుడు మహావ్రతి అని చెప్పేసి ఎవరి కాలంలో పేర్కొన్నాడు అంటే చాళుక్యుల కాలంలో అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క కన్నడ తెలుగు లేదా కన్నడ తెలంగాణ బోర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా. సో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ తో తెలుగులో రచనలు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వీరశైవాన్ని తెలంగాణ గడ్డం మీద వ్యాప్తి చెందించడానికి ఒక మూల పురుషులు అని చెప్పేసి ఈ యొక్క నన్నచరుడు అవ్వచ్చు, మల్లికార్జున పండితుడు అవ్వచ్చు, ఒక శ్రీపతి పండితుడు అవ్వచ్చు, ఒక రామయ్య అవ్వచ్చు, బసవేశ్వరుడు అవ్వచ్చు, వీళ్ళందరి గురించి మనం అప్కమింగ్ పేజెస్ లో తెలుసుకుంటాం. సో వీరశైవ మూమెంట్ కర్ణాటకలో బలంగా సాగింది. మన బోర్డర్, సో ఇప్పుడు చెప్పాలంటే జహీరాబాద్, కామారెడ్డి, లేకపోతే ఈ యొక్క తాండూర్, ఇవన్నీ కూడా మనకి కర్ణాటక బోర్డర్ లోనే వస్తాయి. సో బోర్డర్ లో ఉన్నటువంటి తెలంగాణ ఏరియాస్ ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ అయింది. ఇప్పటికే ఆ ఏరియాస్ లో కన్నడ మాట్లాడడం, కన్నడ స్క్రిప్ట్, సో బోర్డర్ కి అటు పక్కన తెలుగు ఇటు పక్కన కన్నడ చాలా కామన్ ప్రాక్టీసెస్ గా ఈరోజు చూస్తుంటాము. సో ఈ యొక్క వీరశైవ డాక్టరీన్, వీరశైవ సిద్ధాంతాన్ని మనకి ఏకాంత రామయ్య అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. అదేవిధంగా శ్రీపతి పండిత, సో వీళ్ళిద్దరు కూడా వీరశైవ తత్వాన్ని ప్రతిపాదించారు. సో వీళ్ళ తర్వాత దీన్ని చాలా అగ్రెసివ్ గా కామన్ మాసెస్ లోకి తన లిటరేచర్ ద్వారా, తన సాహిత్యం ద్వారా సామాన్య జనంలోకి 1100 నుంచి 1170 60 సంవత్సరాల ప్రాంతంలో బసవేశ్వరుడు తీసుకెళ్లాడు. ఇప్పటికీ మనం కళ్యాణ కర్ణాటక అంటే హైదరాబాద్ కర్ణాటకలో బసవేశ్వరుడు సంబంధించినటువంటి ఆయన విగ్రహాలు, ఆయన గుళ్ళు, ఆయన ఆరాధన ఒక పవనిజం. ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ మనం ఎట్లా ఆరాధిస్తున్నామో అక్కడ ఆ యొక్క పొయిట్, ఒక రచయిత అయినటువంటి రచయిత, సంఘ సంస్కృత, దైవ సమ్మానుడైనటువంటి బసవేశ్వరుడిని ఇప్పటికీ ఆరాధిస్తుంటారు. ఈ వీరశైవ ఉద్యమము అంటే శివలింగాన్ని అంగం లింగం, సో అంగము లింగము అనేటువంటి కాన్సెప్ట్ ఒక కర్ణాటకలో, కన్నడ రాజ్యంలో ఆ యొక్క 11, 12 శతాబ్దంలో విపరీతంగా ఫేమస్ అయ్యాయి. అంటే లింగము, శివలింగాన్ని అంగము అంటే ఈ యొక్క శరీర భాగం మీద అంటే ఈ యొక్క మెడలో ధరించి మొత్తం మన జీవితాన్ని పరమేశ్వరుడికి అర్పించుకోవడం అనేటువంటిది ఒక వీరశైవ ఐడియాలజీ. సో ఈ వీరశైవ డాక్టరీన్ ని కనిపెట్టినటువంటి ఏకాంత రామయ్య, శ్రీపతి పండితులు కేవలం దాన్ని ప్రతిపాదించడమే కాదు, అది ఎంత పవర్ఫుల్ నిరూపించడానికి డైరెక్ట్ గా ఈ యొక్క ఏకాంత రామయ్య అనేటువంటి వ్యక్తి తన తలని నరికేసుకున్నాడు. నరికేసిన తల తిరిగి అతకబడింది అని చెప్పేసి మనకి లిటరేచర్ అవ్వచ్చు, ఈ యొక్క పవిత్రమైనటువంటి కథలు, సో ఒక వీరశైవానికి సంబంధించినటువంటి కథలు, సాహిత్యం నుంచి మనం తెలుసుకుంటుంటే ఏకాంత రామయ్య తన వీరశైవ డాక్టర్, తన శైవ సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి తన యొక్క పవర్ సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడానికి సొంత తలని నరికేసుకున్నాడు. ఆ నరికినటువంటి తలని తిరిగి శివుడే అతికించాడని చెప్పేసి ఈ యొక్క మనకి జనబాహుళ్యంలో ఉన్నటువంటి కథ ఇది. సో అదేవిధంగా శ్రీపతి పండితులు కూడా తన ఉత్తరీయం అంటే అప్పర్ గార్మెంట్, సో ఇప్పటికీ పెద్దవాళ్ళు ఉత్తరీయం అని వేసుకుంటారు, దానికి నిప్పు అంటించుకుని తనకి ఏమి గాయాలు అవ్వకుండా బయటపడిన వ్యక్తి యొక్క శ్రీపతి పండితుడు. సో శ్రీపతి పండితుడు, ఏకాంత రామయ్య ఒక సైద్ధాంతికంగా వీరశైవ ఉద్యమానికి ఒక మంచి బేస్ ఇస్తే దాన్ని లిటరేచర్ సాహిత్య పరంగా ముందుకు తీసుకెళ్లి జనబాహుళ్యంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరించినటువంటి ఈ యొక్క వీరశైవ ఉద్యమానికి మూలకారకుడు బసవేశ్వరుడు. వీళ్ళ ఇద్దరు తర్వాత, సో ఈ ఇద్దరు శకాల తర్వాత మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి యొక్క వీరశైవ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇక మల్లికార్జున పండితుడు కూడా స్వయంగా కవి, రచయితగా మనం చూడొచ్చు. సో అమ్మరాజు టు డొనేటెడ్ తొడికండ విలేజ్ టు సో భువనాశ్రయ శివ టెంపుల్ విజయవాడ. సో విజయవాడ దగ్గర ఉన్నటువంటి యొక్క భువనాశ్రయ శైవ గుడి, సో శివుడికి సంబంధించినటువంటి భువనాశ్రయ అనేటువంటి టెంపుల్ కి అమ్మరాజు టు, సో రెండవ అమ్మరాజు అనేటువంటి చాళుక్య చక్రవర్తి యొక్క తడికొండ విలేజ్ ని, సో విలేజ్ ని టెంపుల్ కి దానంగా ఇవ్వడం అంటే ఏంటంటే ఆ విలేజ్ లో ఉన్నటువంటి భూమి గుడికి మాన్యంగా లేదా దేవాలయానికి భూమిగా ఇస్తారు. ఆ భూమి మీద వచ్చేటువంటి మెయింటెనెన్స్ అవ్వచ్చు, శిస్తు అవ్వచ్చు, దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ తోటి
టెంపుల్ కి ఎల్లవేళలా ధూపదీప నైవేద్యాలు, అర్చకుడికి వేతనాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి అంటే కేవలం గుడి కట్టించి వదిలేస్తే ఆ గుడికి సంబంధించిన డబ్బులు ఉన్నంత వరకు గుడిలో ధూపదీప నైవేద్యాలు, అర్చకుడు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆ డబ్బులు అయిపోతాయో గుడి మూతపడుతుంది. కాబట్టి గుడితో పాటు ఇప్పట్లా కాకుండా రాజులు ఉన్నటువంటి సమయంలో గుడితో పాటు గుడికి భూములు లేదా మాన్యాలు కూడా ఇచ్చేవాళ్ళు. వాటి నుంచి వచ్చే రెవెన్యూ తోటి గుడి ఒక అజరం తరం తరం నిరంతరం లాగా ఎల్లప్పుడూ గుడిలో ధూపదీప నైవేద్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ డొనేషన్ ని అమ్మరాజు టూ అనేటువంటి ఈ యొక్క రాజు చాళుక్య రాజు ఇవ్వడం జరిగింది. సో ఇది తొడికొండ. సో తొడికొండ విలేజ్ ఇక విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి భావనాశ్రయ శివ టెంపుల్ కి ఇవ్వడం జరిగింది. సో మనకి వేములవాడ చాళుక్యులు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లో ఉన్నటువంటి వేములవాడ చాళుక్యుల పాట పిలిస్తే ఆ వేములవాడ చాళుక్యుల 2 రాజైనటువంటి అరికేసరి 1 డొనేటెడ్ బెల్మొగా విలేజ్ టు సద్యో శివాచార్య అండ్ ఎడ్యుకేషనల్ గ్రాంట్. సో యొక్క వేములవాడ చాళుక్యుల రాజైనటువంటి ఒక అరికేసరి 1 మొదటి అరికేసరి అనేటువంటి వ్యక్తి ఒక బెల్మొగా విలేజ్ అంటే బెల్మొగా అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని ఇక్కడ ఎలా అయితే యొక్క శైవ టెంపుల్ భావనాశ్రయ శైవ టెంపుల్ కి ఈ యొక్క అమ్మరాజు టు ఈ యొక్క తడికొండ విలేజ్ అనేటువంటి దాన్ని ఎలా అయితే ఇచ్చారో తడికొండ అనేటువంటి ఒక గ్రామాన్ని భావనాశ్రయ శివ గుడికి ఎలా అయితే అమ్మరాజు టు ఇచ్చాడో అదే విధంగా ఒక మాంక్ అయినటువంటి ఒక ఋషి లేదా ఒక మత పెద్ద లేదా ఒక ఆచార్యుడైనటువంటి శివగురు ముగ్ధ శివగురు ముగ్ధ శైవాచార్య అనేటువంటి ఒక గురువుకి ఈ యొక్క అరికేసరి 1 వేములవాడ చాళుక్య రాజైనటువంటి అరికేసరి 1 ఒక బెల్ముగా అనేటువంటి గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. అతన్ని మనం సద్యో శివాచార్య అని కూడా అంటాం. సద్యో శివాచార్య అన్న లేదా శివగురు ముగ్ధ శివాచార్య అన్న ఇద్దరు పేర్లు ఒకటే. శివగురు ముగ్ధ శివాచార్య అన్న సద్యో శివాచార్య అన్న వాళ్ళిద్దరు కూడా శైవానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ విద్యని బోధించేటువంటి వాళ్ళు. అలాంటి గురువులకి వేములవాడ చాళుక్య రాజైనటువంటి అరికేసరి 1 యొక్క బెల్మొగా అనేటువంటి విలేజ్ ని ఒక డొనేషన్ గా ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వేములవాడ చాళుక్యులు టాపిక్ ఉంది కాబట్టి ఆ టాపిక్ సంబంధించిన ప్రతి లైన్ కూడా క్వశ్చన్ రావడానికి మనకి డైరెక్ట్ స్కోప్ ఉన్నటువంటి సో మనం ఓవరాల్ గా చాళుక్యుల టైంలో మనకి శైవిజం ఇంపార్టెంట్ డామినెంట్ రిలీజన్ అని చెప్పాము. తర్వాత దానికి ఆల్టర్నేటివ్ గా జైనిజం వచ్చిందని చెప్పాము. బట్ ఈ యొక్క శైవిజంలోనే సనాతన ధర్మంలోనే ఉన్నటువంటి ఇంకొక సెక్ట్ అయినటువంటి వైష్ణవిజము, ఒక జైన మతాన్ని పోలినటువంటి బౌద్ధ మతం అంటే సనాతన ధర్మానికి ఆల్టర్నేటివ్ గా వచ్చినటువంటి వాటిలో జైనిజం, బుద్ధిజం రెండు పోటీ పడుతూ వచ్చాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. సో చాళుక్య కాలంలో వైష్ణవిజానికి ఒక న్యూ విగర్, ఒక కొత్త జవసత్వాలు ఇచ్చినటువంటి వాడు రామానుజుడు. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి వీడియోలో ఒక సమతామూర్తి కుంభ ఉత్సవాలు ఒక కుంభమేళ ఎలా అయితే మనకి దేశవ్యాప్తంగా జరుగుతుందో, నాసికా త్రయంబకంలో ఎలా అయితే జరుగుతుందో అదేవిధంగా సమతా కుంభ ఉత్సవం అనేటువంటి ఫిబ్రవరి నెల 2024లో జరిగింది. కరెంట్ అఫైర్స్ వీడియో మీరు చూడొచ్చు. సో ఆ సమతామూర్తి అనేటువంటి రామానుజుడు వచ్చిన దగ్గర నుంచి అతను ఎప్పుడైతే ఈ యొక్క వైష్ణవిజాన్ని తెలంగాణ గడ్డ పైన ప్రాపగేట్ చేశాడో ఒక వైష్ణవ మతానికి ఒక కొత్త జవసత్వాలు ఇచ్చినటువంటి వాడు రామానుజుడు. సో రామానుజుడు ఎప్పుడైతే వైష్ణవాన్ని తెలంగాణ గడ్డ మీద ప్రాపగేట్ చేయడం మొదలుపెట్టాడో శైవానికి ఒక కాంపిటీషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ద్రావిడ వైష్ణవ కుటుంబాలు, ద్రావిడ వైష్ణవ ఫ్యామిలీస్ ఆర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రామానుజాచార్య. సో చాళుక్యుల సమయంలో రామానుజాచార్యులు ఈ యొక్క శైవ మతాన్ని తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేశారు. ద్రావిడ వైష్ణవ కుటుంబాలు అనేటువంటి కొన్ని కుటుంబాలను జనరల్ గా వైష్ణవ మతం అనేటువంటిది, వైష్ణవ ధర్మం అనేటువంటిది నార్త్ ఇండియాలో మనం ఎక్కువ చూస్తుంటాము. కాబట్టి సౌత్ ఇండియాలో కూడా ఒక నేటివ్, సో ఇండిజీనియస్ పీపుల్ కూడా ఈ యొక్క వైష్ణవ మతాన్ని అవలంబించారనడానికి ద్రావిడ వైష్ణవ కుటుంబాలు సాక్ష్యం. సో కేయూర బాహు చరిత అనేటువంటి పుస్తకంలో మనం ఒక 32 టెంపుల్ సెంటర్స్, సో గుడి ఆధారితంగా వైష్ణవ ధర్మానికి నిలయాలుగా ఒక 32 స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఆ 32 స్థలాల్ని కొమ్మర మినిస్టర్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే చాళుక్య రాజులు అనేటువంటి అమ్మరాజు లేదా అరికేసరి 1 వీళ్ళే కాకుండా వీళ్ళ భార్యలే కాకుండా వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి, సో ఇప్పుడు భాష చెప్పాలంటే క్యాబినెట్ మినిస్టర్స్, సో కొమ్మన మినిస్టర్ లేదా కొమ్మన మంత్రి అనేటువంటి వ్యక్తి 32 చోట్ల ఒక
వైష్ణవ శక్తి కేంద్రాలు లేదా వైష్ణవ గుళ్ళని కట్టించారని చెప్పేసి కేయూర బాహు చరిత్రలో లిఖించబడింది. ఒక లిటరరీ ఎవిడెన్స్ మాత్రం మనకి దొరికింది. సో ఎలా అయితే మనకి శైవ మతంలో ఆస్పెక్ట్స్ గా విభూతి, రుద్రాక్ష ధారణ, శివ దీక్ష ఇవన్నీ ఉన్నాయో, అదే విధంగా వైష్ణవ మతంలో ఒక చక్ర చక్రాంకితాలు, సో చక్రాంకితాలు అనేటువంటి ఒక టెర్మినాలజీ ఉంది. సో పుండ్ర ధర్మ అనేటువంటిది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఏకాదశి వ్రతము, సో ఏకాదశి రోజు వ్రతం ఆచరించడం, ఉపాసం ఉండడం అనేటువంటిది ఇప్పటికీ మనం చూస్తుంటాము. అండ్ దశనామధారణ, ఒక 10 నామాల్ని కలిగి ఉండడం అనేటువంటిది ఉచిత భోజన, సో ఉచిత భోజన అవ్వచ్చు, ఆ, చంద్ర చంద్రకీర్తనలు అవ్వచ్చు, ఒక పుండ్ర ధారణ అవ్వచ్చు, దశనామ ధారణ అవ్వచ్చు, ఏకాదశి వ్రతం, ఇవన్నీ కూడా వైష్ణవ మతానికి సంబంధించిన టెర్మినాలజీస్. సో టెర్మినాలజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3+2 ఈ 5 టెర్మినాలజీస్ కాకుండా మీకు ఒక 50 దొరుకుతాయా, 15 దొరుకుతాయా, అవన్నీ స్టాండర్డ్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఏ మతానికి చెందింది లేదా ఏ వ్యక్తికి సంబంధించిన టెక్నాలజీస్ ఏ కాలంలో వాడబడ్డాయి, వాటి యూటిలిటీస్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అనేటువంటి తెలుసుకున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ బేస్డ్ గా కొంచెం డెప్త్ గా క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ ఎంసీక్యూస్ ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఇంకా ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎంత ఒకాబులరీ, ఎంత టెర్మినాలజీ మనకు తెలిస్తే అంత క్వాలిటీ ఆన్సర్ వస్తుంది. ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అయితే ఆన్సర్స్ లో మనకు వస్తుంది. సో యొక్క రామానుజుడు వైష్ణవ దీక్ష అనేటువంటి దాన్ని లోయర్ వర్ణాస్, కింది కులాలు, లేదా ఇప్పుడు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో, శూద్రులు లేదా పంచములు అని చెప్పేసి రకరకాల పేర్లతోటి, సో ఎవరైతే అప్పర్ కాస్ట్ కాకుండా మిగిలిన కులాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రామానుజాచార్యులు వైష్ణవ దీక్ష ఇచ్చారు. అందుకే ఈయన్ని సమతామూర్తి అన్నాము. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సో అది మనకి హైదరాబాద్, సో మనకి మన హైదరాబాద్ నగరం యొక్క సరిహద్దుల్లోనే ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి రామానుజాచార్యులు అని చెప్పేసి లాస్ట్ 1 year 1.5 year నుంచి ఒక సెలబ్రేషన్స్ అవ్వచ్చు, దాని ఇన్స్టాలేషన్ కి ప్రైమ్ మినిస్టర్ మోడీ రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో వీరావర్షం బై పలనాటి బ్రహ్మనాయుడు. సో వీర వైష్ణవం, ఎలా అయితే వీరశైవం ఉందో అలాగే వీర వైష్ణవం. సో రామానుజాచార్యుల టైంలో ఒక మెచ్యూర్డ్ వేలో కింది వర్ణాలకి వైష్ణవ దీక్ష ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ సనాతన ధర్మం లేదా మెయిన్ స్ట్రీమ్ వైష్ణవిజంలోకి తీసుకురావడం జరిగింది. మానవులంతా ఒక్కటే అనేటువంటిది ఒక అకామిడేటివ్ వేలో, ఒక ఇంక్లూజివ్ వేలో వైష్ణవిజాన్ని ప్రాపగేట్ చేసినటువంటి వాళ్ళు రామానుజులు. బట్ ఆ తర్వాత ఎలా అయితే వీరశైవం అనేటువంటి కాన్సెప్ట్ డాక్టర్ను మనకి రామయ్య లేదా ఒక పండితారాజులు, ఆ తర్వాత బసవేశ్వరుడు, మల్లికార్జున పండితుడు ఎలా అయితే అగ్రెసివ్ గా చాలా ఆరోగెంట్ గా వీరశైవాన్ని తీసుకెళ్లారో, పలనాటి బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి ఇటు పక్కన అంటే వైష్ణవ మతాన్ని కూడా వీర వైష్ణవ మతం అనేటువంటిది ఒక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ వైష్ణవిజాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పలనాటి బ్రహ్మనాయుడు. బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్, మాండవ్య నారాయణ స్వామి టెంపుల్ ఎట్ సామర్లకోట. సామర్లకోట అంటే మనకి ఒక తూర్పు గోదావరి జిల్లా యొక్క విశాఖపట్నము యొక్క బోర్డర్స్ లో మనం చూసుకోవచ్చు. సో బాపట్ల, సో ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా అయినట్టుంది. ఆ బాపట్ల జిల్లాలో నుండి భావనారాయణ స్వామి టెంపుల్, ఈ యొక్క మాండవ్య నారాయణ స్వామి టెంపుల్ సామర్లకోట, ఇవన్నీ యొక్క వైష్ణవ మతానికి సంబంధించినటువంటి చాళుక్యుల సమయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టెంపుల్స్ గా మనం చూసాము. సో ఎలా అయితే హనుమకొండ, బిక్కవోలు ఇవన్నీ మనకి శైవ మతానికి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకున్నాం. వేములవాడ, బోధను ఇవన్నీ శైవ మతానికి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటాము. వైష్ణవ మతానికి సంబంధించి సామర్లకోట అవ్వచ్చు, బాపట్ల అవ్వచ్చు, ఇలాంటి టెంపుల్స్ మనకి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవాలి. సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు, ఎంసీక్యూస్ ఎలిమినేషన్ అవ్వచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మైనారిటీస్ సంబంధించినటువంటి దాంట్లో ఒక జైనిజం ఎలా డామినెంట్ గా ఉందో, బట్ బుద్ధిజం అంత యాక్టివ్ రోల్ లేదు చాళుక్యుల టైంలో. సో చండేలా, సో ఇక చండేలా ఏరియా, సో ప్రస్తుతం మనం చండేలా ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాము. ఈ యొక్క కర్ణాటక, తెలంగాణ ఏరియాస్ లో ఉన్నటువంటిది. ఈ చండేలా ఏరియాస్ లో మనకి బుద్ధిజం కనిపిస్తూ ఉంటుంది. అమరావతి ఇన్స్క్రిప్షన్ లో, సో అమరావతి శాసనంలో మనకి బౌద్ధానికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి ఇప్పటికీ కూడా. సో 2014 నుంచి 19 వరకు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఈ అమరావతి ప్రాంతంలో శ్రీలంక నుంచి మాంగ్స్ ని పిలిపించడము, అక్కడ కొన్ని పూజలు లేదా బుద్ధిస్ట్ రిచువల్స్ చేయడం అనేటువంటి మనం చూస్తుంటాము. సో ఇప్పుడున్నటువంటి ఆంధ్రుల క్యాపిటల్, వన్ ఆఫ్ ద క్యాపిటల్, అంతకుముందు ఒక క్యాపిటల్, ఇప్పుడు 3 క్యాపిటల్స్ లో ఒక పార్ట్, ఈ యొక్క అమరావతి సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతి ఉందో, ఆ నియర్ బై ఏరియాస్ లో బుద్ధిజానికి సంబంధించిన అవశేషాలు దొరికాయి.
కరెంట్ అఫైర్స్ వీడియోస్ లో అవ్వచ్చు, నా కల్చర్ ప్రీవియస్ క్లాసెస్ లో నేను వాటి సంబంధించి డిస్కస్ చేశాను. సో బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి బుద్ధిజం ఏంటి అంటే, బుద్ధుడు విష్ణు అవతారాల్లో ఒక అవతారము అని చెప్పేసి హిందువుల్లో చాలా మంది నమ్ముతుంటారు. అలాంటి బుద్ధుడిని మాత్రమే ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. బుద్ధ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు ఓన్లీ వాస్ గెట్టింగ్ వర్షిప్డ్. ఈ యొక్క అమరావతి శాస్త్రం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఎస్ బౌద్ధం ఉంది, బుద్ధిజానికి ఆదరణ ఉంది, బట్ విష్ణువు యొక్క అవతారంగా మాత్రమే అలాంటి చాళుక్యుల కాంటెంపరీ ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు, ప్రభువులు అవ్వచ్చు, బుద్ధుడిని చూశారు అని చెప్పి మనకి అమరావతి ఇన్స్క్రిప్షన్ నుంచి తెలుస్తుంది. సో 5-6 శతాబ్దాలు అంటే ఈ యొక్క చాళుక్యులు వచ్చినటువంటి ఎర్లీ డేస్ లోనే బుద్ధిజం మనకి డిక్లైన్ అయినట్టుగా తెలుస్తుంది. సో రాజులు అవ్వచ్చు, రాజుల యొక్క మంత్రులు అవ్వచ్చు, వాళ్ళ భార్యలు అవ్వచ్చు, జైనిజానికి మైనారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జైనిజానికి ప్యాటర్న్ ఇస్తున్నాను. మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో శైవిజం చాలా అగ్రెసివ్ గా వీరశైవం ఉంది. సో మిగతా దాంట్లో వీర వైష్ణవం కూడా వస్తుంది. కాబట్టి బుద్ధిజం యొక్క రిలవెన్స్ అనేటువంటిది ఒక తెలంగాణ గడ్డ మీద లేకుండా పోయింది. సో 5th-6th సెంచరీస్ లో బుద్ధిజం డిక్లైన్ అయితే మనం చూసాము. చాళుక్యన్ పీరియడ్ లో బుద్ధిజం యొక్క కాంట్రిబ్యూషన్ లేదా బుద్ధిజం యొక్క డిస్కషన్ వెరీ వెరీ లిమిటెడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఆ అమరావతి ఇన్స్క్రిప్షన్, అది కూడా ఇంకా కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం ఏబిపిఎస్సి లేదా ఆంధ్రాకి సంబంధించింది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాళుక్యన్ టైంలో బుద్ధిజం గురించి మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. సో జైనిజం చూస్తే, జైనిజానికి ప్యాటర్నైజ్ రాజు యొక్క ఆశ్రయము లేదా పోషణ దొరికింది. యొక్క దాంట్లో బాదామి చాళుక్యులు, వెంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. సో ఈ యొక్క కర్ణాటకని బేస్ చేసుకున్నటువంటి ఒక బాదామి చాళుక్యులు అవ్వచ్చు, ఆంధ్రాని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక వెంగి చాళుక్యులు అవ్వచ్చు, ఈ యొక్క కళ్యాణ కర్ణాటక తెలంగాణ ప్రాంతాల్లో ఒక కళ్యాణి చాళుక్యులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జైనిజానికి ప్యాటర్నైజ్ ఇచ్చారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అయ్యన మహాదేవి అనేటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు, చాళుక్యరాజు అనేటువంటి కుబ్జ విష్ణువర్ధను యొక్క భార్య అయ్యన మహాదేవి. అమ్మరాజు 2 ఇందాకే మనం చూసాము, అమ్మరాజు 2 కూడా ఒక ల్యాండ్ డొనేషన్స్ ఇవ్వడం అనేటువంటిది మనం చూసాం శైవిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. అతని భార్య అయినటువంటి యొక్క చంకాబా. సో సో అంబరాజు 2 అనేటువంటి రాజు యొక్క భార్య చంకాబా, కుబ్జ విష్ణువర్ధన్ యొక్క భార్య అయినటువంటి అయ్య మహాదేవి, వీళ్ళిద్దరు కూడా డొనేషన్స్ ఇచ్చారు జైన్ టెంపుల్స్ కి అని చెప్పేసి మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రామినెంట్ జైన్ సెంటర్స్ ఏంటంటే బిక్కవోలు, హనుమకొండ, రామతీర్థం, పోట్ల చెరువు. ఈ పోట్ల చెరువునే ఇప్పుడు మనం పటాన్ చెరువు అని చెప్పి అంటున్నాము. హైదరాబాద్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పటాన్ చెరువు ఏదైతే ఉందో దాన్ని పోట్ల చెరువు అనేవాళ్ళు. ఇక్కడ ఒక 500 జైన వసతిస్. సో ఈ వసతిస్ అంటే మన తెలుగు పదం వసతి అంటాం కదా, జైన్ మాంగ్స్ కి ఒక అకామిడేషన్ ఇచ్చేటువంటి దాన్ని వసతిస్ అంటాము. ఈ యొక్క 500 వసతిస్ అంటే దాదాపు ఇప్పటి లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక జైన మాంగ్స్ కోసం ఒక 50 హాస్టల్స్ లేదా 50 లాడ్జెస్ లేదా 50 స్టేస్ అనేటువంటివి ఆ రోజుల్లో ఉన్నవి చాళుక్య రాజులు ఆఫర్ చేశారు. సో కొలనుపాక అంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొలనుపాక లేదా ఇప్పుడు పటాన్ చెరువుని అప్పుడు పోట్ల చెరువు అనేవాళ్ళు. సో హన్మకొండ సేమ్ ఇప్పుడు అదే పేరు, బిక్కవోలు అండ్ రామతీర్థము అండ్ వర్ధమానపురము. సో బ్రీత్లెస్ యొక్క తెలంగాణ సాంగ్ లో మనకి ఈ యొక్క కొలనుపాక, ఈ వర్ధమానపురం, ఈ 2 పదాలు అయితే మనం చూస్తుంటాము జైనిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. జీన వల్లభుడు గురించి కూడా సాంగ్ లో మనకి ఉంది. అందుకే అప్పుడప్పుడు తెలంగాణ కల్చర్ కి సంబంధించినటువంటివి మనకి బాగా తెలియాలంటే తెలంగాణ మూవీస్ సో గూగుల్ చేసినా మనకి ఈజీగా దొరుకుతాయి. 1950s నుంచి 2014 తర్వాత కూడా వచ్చినటువంటి తెలంగాణ బేస్డ్ మూవీస్ చూస్తే టర్మినాలజీస్, వొకాబులరీస్ అవ్వచ్చు, సోషల్ ఇష్యూస్ లో కూడా ఈవెన్ పల్లెటూళ్ళలో ఒక వంటని, సో ఆంధ్రాలో ఉన్న ఒక వంటని తెలంగాణలో ఏమంటారు, లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి ఒక పండుగని తెలంగాణలో ఏమంటారు, ఇవన్నీ క్లియర్ గా తెలియాలంటే ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ విన్నా, ఎంత మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నారు అంటే మూవీస్ లేదా సాంగ్స్ లో లిరిక్స్ ని. సో ఒక దేశపతి శ్రీనివాస్ అవ్వచ్చు, రసమై బాలకృష్ణ అవ్వచ్చు, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ వాళ్ళు పాడిన గద్దర్ అవ్వచ్చు, ఇది యొక్క పాటలు, వాళ్ళ యొక్క సాహిత్యం, గోరెటి వెంకన్న అవ్వచ్చు, దాన్ని ఎక్కువ అధ్యయనం చేసి అవగాహన చేసుకుని మనలో జీర్ణింప చేసుకుంటే తెలంగాణ కల్చర్ లో ఒక్క బిట్టు కూడా మనం రాంగ్ ఆన్సర్ పెట్టి రాము. సో లీడింగ్ జైన్ సెంటర్స్ ఉన్న రిజైమ్ ఆఫ్ ద చాళుక్యస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక బోధన్ని ఇప్పుడు ఉన్నటువంటి మనకి బోధన్, సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధన్ని బోధనాపురం అని చెప్పి పిలిచేవాళ్ళు, పటాన్ చెరువుని పోట్ల చెరువు అనేవాళ్ళు, నల్గొండని కొలనుపాక అనేవాళ్ళు, హన్మకొండ, వర్ధమానపురం, బిక్కవోలు, రామతీర్థం. ప్రతి పేరు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే జైనిజం అనేటువంటిది
చాళుక్యన్ టైంలో ప్రామినెంట్ రిలీజన్. సో ఒక విమలాదిత్యుడు, చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడు తన యొక్క లాస్ట్, సో తన రాజుగా ఉన్నటువంటి చివరి సంవత్సరాల్లో ఈ యొక్క జైన మతంలోకి మారడం జరిగింది. సో జైన మతంలోకి మారిన తర్వాత కూడా జైన మతాన్ని అతను ఆ యొక్క ఆదరించడం, ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క వేములవాడ చాళుక్యస్, ఎందుకంటే టీఎస్పీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేములవాడ చాళుక్య సిలబస్ ఉంది కాబట్టి వీళ్ళ టైంలో మనకి జైన మతానికి సంబంధించినటువంటి యొక్క యుద్ధమల్లుడు, వేములవాడ చాళుక్య రాజు యుద్ధమల్లుడు యొక్క ఒక శనిగారం, సో యొక్క శనిగారం అనేటువంటి ఊర్లో ఒక జైన్ టెంపుల్, యుద్ధమల్లుడు ఒక జైన్ టెంపుల్ కట్టించడం జరిగింది. అండ్ బద్దెగా జైన్ టెంపుల్ ఇటు వేములవాడ. సో ఈ బద్దెగా అనేటువంటి రాజు, సో వేములవాడలో ఉన్నటువంటి గుడికి కూడా ఒక బద్దెగా గుడి అని చెప్పి పేరు ఉండేది ఈ యొక్క బద్దెగా రాజు మీద. సో ఈ యొక్క బద్దెగా అనేటువంటి రాజు, వేములవాడ చాళుక్య రాజులు కూడా వేములవాడ, వాళ్ళ రాజధాని అయినటువంటి వేములవాడలోనే ఒక జైన్ టెంపుల్ కట్టించడం జరిగింది. అండ్ ఇదే బద్దెగా మనకి ఒక సుధామ అనేటువంటి జైన్ టెంపుల్ కూడా కట్టించాడు. అండ్ అరకేసరి రేపాక దగ్గర ఒక జైన్ టెంపుల్ కట్టించాడు. సో సుధామ అనేటువంటి ప్లేస్ లో ఒక కింగ్ బద్దెగా ఒక జైన్ టెంపుల్ ని కట్టించాడు. అది కూడా వేములవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటది. సో ఒక బోధన్, సో ఎవరికి చాలా మంది నెగ్లెక్ట్ చేసినటువంటి హిస్టారికల్ ఫ్యాక్టర్ ఏంటంటే శ్రావణ బెలుగుల, కర్ణాటకలో ఉన్న శ్రావణ బెలుగులో ఒక గోమతేశ్వర ఐడియల్ చాలా ప్రసిద్ధి చెందింది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ గోమతేశ్వర ఐడియల్ శ్రావణ బెలుగు చాలా ఎగ్జాంపుల్స్, ఆర్ఆర్బి ఎన్టీపీస్ చాలా వాటిలో వచ్చింది. బట్ దాని ఇన్స్పిరేషన్ ఎవరికి తక్కువ మంది సో లెస్ డిస్కస్డ్ టాపిక్ ఏంటంటే బోధన్లోనే యొక్క కోమటేశ్వర స్టాచ్యూ కూడా ఉంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే యొక్క రాచమల్ల గంగరాజు యొక్క మినిస్టర్ అయినటువంటి చాముదరాయ, సో యొక్క ఇందాకే మనం చూసాము ఒక కొమర్రాజు అనేటువంటి ఒక మినిస్టర్ కూడా జైన్స్ కి ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చాముదరాయ, సో ఒక చాముండార్య అనేటువంటి మినిస్టర్ యొక్క రాచమల్ల గంగరాజు యొక్క మినిస్టర్ 970 to 990 సిఈ ఆ టైంలో మినిస్టర్ ఒక చాముదరాయ అనేటువంటి మినిస్టర్ ఒక రాచమల్ల గంగరాజు యొక్క మినిస్టర్ ఈ యొక్క బోధనలో ఉన్నటువంటి గోమతేశ్వర స్టాచ్యూని చూసి, గోమతేశ్వర విగ్రహాన్ని చూసి శ్రావణ బెలుగులలో, సో కానీ ఇప్పుడు కర్ణాటకలోని శ్రావణ బెలుగులలో గోమతేశ్వర ఐడిని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి వేములవాడ చాళుక్యుల సమయంలో జరిగింది. అదేవిధంగా సోమదేవసూరి, సో ప్రీవియస్ క్లాస్ లో మనం చాళుక్యుస్ యొక్క ఫౌండేషన్ అవ్వచ్చు, బేసిక్స్ లో సోమదేవసూరి గురించి చెప్పుకున్నాము. సో యొక్క చాళుక్యుల టైంలోనే అతను యొక్క యశోధర చరిత లేదా యశస్తి కళ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అదేవిధంగా నీతి కావ్య సూత్రము, ఈ యొక్క పుస్తకాన్ని కూడా నీతి కావ్య సూత్రం అవ్వచ్చు, యశస్తి కళ లేదా యశోధర చరిత్ర అనే పుస్తకాన్ని ఒక సోమదేవసూరి రాయడం జరిగింది. సో ఈ యొక్క చాళుక్యుల టైంలోనే పంప మరియు అతని బ్రదర్ అయినటువంటి జీనవల్లభ ఇద్దరు కూడా, సో జీనవల్లభ ఇందాక నేను చెప్పాను బ్రిటిష్ తెలంగాణ సంఘం వస్తుందని చెప్పేసి ఒక పంప కవి, ఒక మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకాన్ని బేస్ చేసుకున్నటువంటి కవి, అతను విక్రమార్జున విజయము, ఆది పురాణం కూడా రాశాడని చెప్పి నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. విక్రమార్జున విజయం అవ్వచ్చు, ఆది పురాణం అవ్వచ్చు, ఇవన్నీ పంప కవి రాశాడు. ఒక జీనవల్లభుడు ఒక ఇన్స్క్రిప్షన్ ని వేయించడం జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఆధారంగానే ఒక చాళుక్యన్ టైంలో జరిగినటువంటి లిటరేచర్ డెవలప్మెంట్ ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఈ యొక్క జీనవల్లభ ఇన్స్క్రిప్షన్ బేస్ చేసుకుని లిటరేచర్ అవ్వచ్చు, ఇతర ఆర్ట్ ఫామ్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. సో పద్మావతి హిల్లాక్ అనేటువంటిది కూడా ఒక జైన మతానికి సంబంధించినటువంటి ఒక టూరిస్ట్ స్పాట్ గా ఇప్పటికీ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఒక ప్రిన్సిపల్, మనం యొక్క వీరశైవ ఉద్యమము జరిగినప్పుడు ఓం నమ శివాయ ఎలా అయితే మనకి మొత్తం భారతదేశంలోనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎలా జపిస్తుంటామో, చాళుక్యుల సమయంలో యొక్క జైన మత విస్తరణలో ఓం నమ సిద్ధం నమ, ఓం నమ సిద్ధం నమ అని చెప్పేసి ఆ జైన మతావలంబికులు పఠిస్తూ ఉండేవాళ్ళు. దానికి ఇన్స్పిరేషన్ డామినెంట్ మతంగా ఉన్నటువంటి శైవ మతంలో ఉన్నటువంటి ఓం నమ శివాయ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ఎట్ రవికాంత్ శర్మ 9 @gmail.com. మెయిల్ కి మీ డౌట్స్ ఏమన్నా మీరు అడగచ్చు, మీ పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా
కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఒక క్లాసెస్ని ఎక్కువ మందికి చేరవేయాలి, ఒక బెనిఫిట్ ఎక్కువ మంది తీసుకోవాలి. క్లాస్తో పాటు డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద పీడిఎఫ్ ఫ్రమ్ ద LTX టెలిగ్రామ్ గ్రూప్. హ్యావ్ ఎ నైస్ డే. విష్ యూ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.